వాటర్ సెలయేర్లల్లా నీళ్ళు జాలువారుతుంటాయి కదా. ఇదేంటండి? ఇది యాక్చువల్లీ ఇప్పుడు అవి ఇంకా డిఫరెంట్ ఉంటాయి చాలా. అది వాళ్ళు మెయిన్ మ్యూజిక్ దీంతోనే డాన్స్ చేసేటప్పుడు అది పెట్టి దాంతో కొడుతుంటారు కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా కొడుతుంటారు దాన్ని. ఇది బెడకేసుకుంటారు ఇట్లా. ఆల్మోస్ట్ ఆదివాసీ మ్యూజిక్ దీనికి స్టెప్స్ వేస్తారు. దీంట్లో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పశు చరణంతో తయారు చేసింది ఆ ఏరియాని బట్టి. నమస్తే. దయచేసి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఎంత గొప్ప సంపద, చరిత్రని చెప్పే సంపద, ఆదివాసీల చరిత్ర ఇది. జీవిత సత్యాలు ఇవన్నీ మన కళ్ళ ముందు కదలాడే మన సంపద ఇది. మన తాతల సంపద, మన ముత్తాతల సంపద ఇది. మన సంపద, మన మూలవాసుల సంపద, ఆదివాసీల సంపద. సో ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఈ సంపద మొత్తాన్ని ఒక మ్యూజియం కింద ఉస్మానియా యూనివర్సిటీలో పెడదామనేది ఒక చిన్న ప్రయత్నం. అందులో భాగంగా ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు సంబంధించిన ఒక 2 క్వార్టర్స్ని వీళ్ళు అడిగారు. ఎవరైతే ఈ సంపదని సృష్టించారో, ఎక్కడైతే సేకరించారో వాళ్ళ ఆ 2 క్వార్టర్స్ని అడిగితే కొంతమంది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీ కొన్ని వేల ఎకరాల్లో ఉంది, వందల ఎకరాల్లో ఉంది. యూనివర్సిటీ పెట్రోల్ బంక్ ఓడి కబ్జా చేసిండు, థియేటర్ ఓడి కబ్జా చేసిండు, హోటల్స్ పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జాలు చేసిండు. ఆ కబ్జాల మీద మనం మాట్లాడట్లేదు, ఆ కబ్జాలని తీసేసే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇంత గొప్ప ఈ సంపదని కాపాడుకోవడానికి ఒక ప్రొఫెసర్, ఇంకా కొంతమంది ప్రొఫెసర్లు, ఆ కుటుంబం అంతా కలిసి దాదాపు 1975 నుంచి సేకరించిన ఒక అద్భుతమైన సంపదని ఒక దగ్గర మ్యూజియం కింద భవిష్యత్ తరాలకి చెప్పడానికి చేద్దామనే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు ఇంత దారుణం? ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటి అంటే, మనం మొత్తం ఇది కన్ఫ్యూజన్ లేకుండా, నా ముందున్న ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు. జయధీర్ తిరుమలరావు గారు, సార్ నమస్కారం. సో సార్ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది తెలంగాణ రాష్ట్రం కోసం. ప్రజల్ని చైతన్యం చేయడంలో ఆయన రాసిన పుస్తకాలు, ఆయన టీచింగ్స్ చాలా గొప్పవి. ఆయన దాదాపు 1975 నుంచి, ఆయన విద్యార్థి దశ నుంచి, ఉద్యోగం చేసే దగ్గర నుంచి, ఎప్పుడైతే ఆయన పీజీ కంప్లీట్ అయిందో అక్కడి నుంచి నా ముందు కనిపిస్తున్న ఈ సేకరణ ఒక్కసారి మీరు చూడండి. ఇది ఆదివాసీ, ఈ దేశ మూలవాసుల యొక్క ఛత్తీస్గఢ్ అడవుల్లో, ఆదిలాబాద్ అడవుల్లో సేకరించిన అత్యద్భుతమైన సేకరణ ఇది. నేను మీకు చూపిస్తున్నవి జస్ట్ ఒక 0.01%. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా జస్ట్ 0.01%. ఇంకా 99.999% దాదాపు ఒక 6 మ్యూజియంస్ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ మ్యూజియంస్ సార్ సేకరించినటువంటి అనేక ఇట్లాంటి ఈ సంపదని పెట్టడం జరిగింది. ఉస్మానియా ఇప్పుడు మనం ఉన్నది తెలుగు యూనివర్సిటీ. ఈ తెలుగు యూనివర్సిటీలో ఈ కొన్ని రూమ్స్లో తెచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. ఎంత దారుణం అంటే, దీన్ని మనం ఒక పెద్ద అవసరమైతే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఒక పెద్ద బిల్డింగ్ కట్టి దాని ఒక చారిత్రక నేపథ్యం ఉన్న దాని ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలి.
ఎంత ఘోరం అంటే చూస్తుంటే అట్టపెట్టెలలో కట్టేసి పెట్టున్నారు. అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎక్కడ మనం దాన్ని ప్రొజెక్ట్ చేయగలుగుతాం? అయితే ఈ ఈ ఈ సంపద మొత్తాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 2 క్వార్టర్స్ తీసుకొని వీళ్ళే దాన్ని కొంత డెవలప్ చేసే ప్రయత్నం చేస్తే లేదు యూనివర్సిటీలో పెట్టొద్దని గొడవ చేస్తున్నారట. సో దయచేసి ఏబీవీపీ వాళ్ళు ఆర్ అవుటా వాళ్ళు ఆర్ ఒకరిద్దరు టీచర్స్ ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో దయచేసి వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా సార్కి ఫోన్ చేస్తే మీకు అవకాశాన్ని కల్పిస్తాడు. వచ్చి చూడండి ఎంత గొప్ప సంపద ఉన్నదో. యూనివర్సిటీలో కొన్ని 100 ఎకరాల భూమి ఉన్నది. రోడ్డు వేస్తున్నారు, లేదు పెట్రోల్ బంకులు కట్టుకుంటున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చాలా భూమి ఉన్నది అక్కడ. ఒకసారి చూడండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇగో రాష్ట్రపతి గారి కార్యాలయంలో కూడా, ఢిల్లీలో రాష్ట్రపతి గారి కార్యాలయంలో సార్ సేకరించిన ఈ సంపద ఆ రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నది. రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఆదివాసీనే కదా. మనం చెప్పుకుంటున్నాం కదా ఆదివాసీని రాష్ట్రపతిని చేసినామని. మరి అదే ఆదివాసీ సంపదని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అది యూనివర్సిటీలో పెడితే మన గొప్పతనం నిలబడుతుందా పోతుందా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మ్యూజియం ఎవరు సార్? ఈమె అడ్వైజర్, మ్యూజియం అడ్వైజర్. ఆమె కూడా ఈ సంపద వీటికి సంబంధించిన ఇవన్నింటిని కూడా చూడడం జరిగింది. ఎట్లా సేకరించారని వాళ్ళే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవన్నీ ఫొటోస్ ఇగో కిషన్ రెడ్డి గారు అండ్ వెంకయ్య నాయుడు. ఈ ఫోటోలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా వెరీ క్లియర్గా. ఇదిగో సార్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇంత గొప్పగా వీళ్ళు 1975 నుంచి ప్రయత్నం జరుగుతున్నది. నేను దగ్గర ఓన్లీ తెలుగు యూనివర్సిటీలో ఒక 6 నుంచి 10 రూమ్లలో వీటన్నిటిని ఇట్లా పెట్టిర్రు. ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఒక్కసారి చాలా బాక్సెస్లో పెట్టున్నారు. ఇంకా వాటిని బయటికి తీస్తే కొన్ని వేల సంపదని మనం చూడగలుగుతాం. చూడండి. సో సార్తో మనం ఒకసారి మాట్లాడదాం. నా ముందు పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. సార్ ఏం జరుగుతున్నది అసలు? మీరు మాకు ఫోన్ చేసి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది నా పాయింట్. ఎందుకంటే ఇంత గొప్ప వారసత్వ సంపద కాపాడుకోవాలి. అవసరమైతే గవర్నమెంట్సే ఇనిషియేటివ్ తీసుకొని మంచి ఒక పెద్ద బిల్డింగ్ అవసరమైతే కట్టి దాన్ని టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా వదిలేసినారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సేకరించడం వరకు పరిశోధనలో భాగంగా సేకరించడం వరకే మేము చేయగలిగాం. మా విద్యార్థులకి పరిశోధన పట్ల ఆసక్తి కొల్పించడమే కాదు, వాళ్ళ పరిశోధనల అంశంలుగా కూడా వీటిని మార్చాం. దేశం మొత్తం మీద ఈ ఆద్యకళ మ్యూజియంకి ఒక గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. ఇంత సంపద సేకరించిన సంస్థ వేరే లేదు. 6 విభాగాలకి సంబంధించిన అంశాలు 5,000 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు మీద ఒక పుస్తకం రాయొచ్చు, ఒక PhD చేయవచ్చు. 6 విభాగాలకి సంబంధించి 5,000 ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. సో వీటిని మేము ఒక ప్రొఫెసర్, మేము పాఠాలు చెప్పేవాళ్ళము, పరిశోధన చేసేవాళ్ళమే. కానీ అందరి చుట్టూ తిరిగి అయ్యా అప్ప అనలేం కదా. వాటి మీద గౌరవం ఉన్నప్పుడు మనం చెప్పగలం. ఆ గౌరవాన్ని, కనీస గౌరవాన్ని కూడా ప్రదర్శించలేని పరిస్థితుల్లో దాటి వచ్చాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మాకు కొంత సపోర్ట్గా నిలబడ్డది. ఆ BRS కాలంలో ఒక ప్రొఫెసర్స్ క్వార్టర్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక క్వార్టర్ ఇచ్చారు. అంటే వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి చెప్పి యూనివర్సిటీ వాళ్ళ ఈసీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసి 2 ఏళ్లకు గాను దానిని పొడిగించుకుంటూ పోవాలి అని ఒక అబ్స్ట్రాక్ట్ రూల్ ఒకటి పెట్టి మనకిచ్చారు. కానీ అది సరిపోదు. అయినా మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే వేరే దగ్గర దొరకట్లేదు మనకు. అది సరి అయిన సూటబుల్ అంటే మా కోసం కాదు, టూరిస్టులు వచ్చడానికి అక్కడ కొన్ని వసతులు ఉండాలి. రోడ్డు ట్రాన్స్పోర్ట్, మెట్రో ట్రాన్స్పోర్ట్. ఏదైనా స్కూల్ పిల్లలు రావాలంటే కూడా ఒక బస్ లో వచ్చి ఒకేసారి ఆ పిల్లలు చూడడానికి, ఇప్పుడు మన సాలార్జంగ్ మ్యూజియం వెళ్తాం, అవును, అట్లా చూడడానికి ఒక వెసులుబాటు కల్పించాలి. అది వేరే చోట దొరుకుతుందో లేదో అని ఇచ్చిన చోటే
కట్టుకుందామని మేము అడిగాం, బాగు చేయించి ఇవ్వండి అంటే ప్రభుత్వం దాన్ని బాగు చేస్తున్నది. ఆ సందర్భంలోనే ఈ ఆటంకం ఎదురైంది. ఏమంటారు, వెళ్ళిపోండి ఇక్కడ రావద్దంటారా? వాళ్ళు వచ్చి దాడి చేసి కూలీలను అక్కడ ఉండేటువంటి చెత్తని పరికరాలని చిందరవందర చేసేసరికి వాళ్ళు కాంట్రాక్టరు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏముంది మధ్యలో. మేము మాత్రం ఇంకా స్థిరంగా ఏర్పాటు చెయ్యాలనే ఆలోచనలతోనే మేమున్నాము. ఈలోగా మాకు పౌరస్పందన, మేధావుల, తర్వాత మీడియా వీళ్ళందరూ వచ్చి ఏమైంది, ఎట్లా అయింది, ఎందుకైంది, మీరు మాట్లాడండి అంటే అప్పుడు మేము నోరు తెరిచాం. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాం. ఇది జాతీయ సంపదని, భారతీయ సంపదని కోసం ఆలోచిస్తున్నామన్న పార్టీనే మనకు వీటిని పట్టించుకోకపోతే, ఇప్పుడు మీరు సేకరించినవే రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నాయి. అక్కడ రాష్ట్రపతి భవన్ లో 170 వస్తువులని తీసుకెళ్లి అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు మీ దగ్గర నుంచి. ఎస్, మనతో MOU కూడా తీసుకున్నారు త్రూ IGNCA. IGNCA అనేది కళలకు సంబంధించిన అత్యున్నత భారతీయ సంస్థ. వాళ్ళు కూడా మనతో MOU చేసుకున్నారు. ఈ మొత్తము ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉన్న సందర్భంలో లోకమంతంలో కూడా పెట్టాం మనము. అంటే చూడాలి, అందరూ చూడాలి, అన్ని రకాల వాళ్ళు చూడాలి. అస్తిత్వ ఆదిమ సమాజాలకి సంబంధించిన కల్చర్, అత్యున్నత ఆధునిక సమాజము, సంస్కారం పొందిన సమాజం కంటే గొప్పది అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే మీ వస్తువును చూసి జడ్జి చేయండి, వాళ్ళ జ్ఞానాన్ని చూసి జడ్జి చేయండి, వాళ్ళ దేశీయ సంస్కృతి, దేశీయ శాస్త్రీయ విధానము, అంటే నాలెడ్జ్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మనం కోల్పోయాం. మనం ఆధునిక నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇది కాపీడ్, అది ఒరిజినల్ సంస్కృతికి మీరు గౌరవం ఇవ్వట్లేదు. ఎట్లా సేకరించగలిగినారు సార్? మీరు ఏ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారు? నేను 74లో నేను PG పూర్తి చేశాను. 75లో రీసెర్చ్కి పోదాం అనుకున్నప్పుడు రామరాజు గారు ఆయన మాకు మార్గనిర్దేశనం చేసి ఇలాంటి రీసెర్చ్ ఉంటుంది, దీంట్లో పని చేయండి అని చెప్పారు. ఆ చెప్పిన సందర్భంగా మేము విలేజెస్కి వెళ్ళాము, గూడాలకు వెళ్ళాము, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి ఆనాడు ఛత్తీస్గఢ్కు పోయాను. ఎందుకంటే అక్కడ అద్భుతమైనటువంటి పని విధానాలు. ఒక కుమ్మరివాడు ఉంటే మొత్తము విలేజ్ అంతా కుమ్మరి కళాఖండాలతో కనిపిస్తుంది. ఇదేంటి సార్? ఇది డప్పు. ఇది ఆదివాసుల డప్పు. ఈ ఆదివాసుల డప్పు ఇంత సౌండ్, ఇంత శబ్దం, పట్టుకొని డాన్స్ చేస్తూ వాళ్ళు కొట్టేవాళ్ళు ఆ రిథంలో కొడితే ఇది 2 కిలోమీటర్ల దూరం వినొస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం తోలే. ఇది కూడా తోలే. ఎస్. కాబట్టి అతి పెద్ద అది గోండుల డోలు, ఆదిలాబాద్. ఇక్కడ ఇది ఉంది, ఇది జమిడిక. అట్టడుగు వర్గము వాళ్ళైనటువంటి అస్పృశ్యులుగా పేరు పొందేటువంటి మాదిగలకు ఉపజాతి వాయించే వాద్యం ఇది. తోలు చూడండి. ఇదేం తోలు సార్? ఇది చర్మం, అది గొడ్డు చర్మం. గొడ్డు చనిపోయిన తర్వాతనే వాళ్ళు ముట్టుకుంటారు. గొడ్డు బతికున్నప్పుడు మాత్రం వాడికి హాని చెయ్యరు. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మానవీయ సమాజపు లక్షణాలు. ఏం సౌండ్ వస్తుంది? బేస్ ఇంకా పెద్ద. అంటే చిన్నవి పెద్ద అన్ని కలిపి 30 ఉన్నాయి మన దగ్గర, 1, 2 కాదు, 30 ఇట్లాంటివి డప్పులు. రకరకాల కులాలు, స్థలాలు, నృత్యాలు, వాటికి అనుబంధించినటువంటి డప్పులు. ఆ తర్వాత అటువైపు మనకు ఇవన్నీ దీపాలు. ఇవన్నీ ఇక్కడ. ఇది దీపం. ఇది దీపం. అక్కడ ఉంటుంది దీపాలు. 250 దీపాలు మన దగ్గర ఉన్నాయి. ఇందులో ఆయిల్ పోసి అందులో పెడతారు. ఇవన్నీ దీపాలు. ఈ మాస్కులు ఏంటి సార్? ఇవి ఆదివాసులకు మాస్కులు చాలా ప్రియమైనవి. ఎందుకంటే ఇందులో తాము చూపించుకుంటారు. కొన్ని పిల్లలకు విద్య నేర్పుతారు. ఇవి పక్షులకి, జంతువులకి సంబంధించిన మాస్కులు కూడా నేర్పుతారు. మనకు BEDలో చిన్నప్పుడు బొమ్మలతో విద్య ఎలా నేర్పాలి అని వాళ్ళు ఎప్పుడో తాతల నాడే వాళ్ళు అలాంటి విద్యను పిల్లలకు నేర్పారు. మాస్కులు ఇది ఆదిలాబాద్ మాస్క్, గోండుల మాస్క్.
ఇది ఇది అది మనకి ఎక్కడ ఏ ఇయర్ లో సేకరించినారు మీరు? ఇది 78. 78. ఎస్. పెట్టుకోవాలి ఇట్లా. పెట్టండి. మాస్క్ను చూపిద్దాం. మాస్క్ ఈ పైన రకరకాల మళ్ళీ జంతువులవి, ఇవన్నీ మనుషులవి. ఇవన్నీ చెక్కే కదా సార్? చెక్క. అయితే మటల్లో కూడా చాలా ఉంటాయి మాస్కులు. ఇది మట్టిది కదా సార్? ఇది మట్టిది. ఇది మట్టిది. మట్టిది. మట్టి. సో అక్కడి నుంచి మీరు ఎట్లా తీసుకురాగలిగినారు? అంటే వెహికల్స్ త్రూ? వెహికల్ ఎక్కడుంది? నేను పనిచేసినప్పుడు బస్సులే లేవు, రోడ్లే లేవు. మరి ఎట్లా తెచ్చారు అంత? ఇక అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది. అంటే వాటికి చరిత్ర ఉంది, వాటిని తీసుకురావడానికి పడిన శ్రమకు అది చరిత్ర ఉంది. ఇదేంటి సార్? ఇది కలం. పెన్. ఇది పెన్ను. ఇది ఇంక్ పాట్. ఇది ఇంక్ పాట్. ఓకే. ఎవరో గట్టిగా పెట్టిస్తా. ఇది ఇలా ముంచి రాయడం. ఇలా ముంచి రాస్తారు. ఇది అది మన విశ్వ బ్రహ్మ. ఓకే. ఇది ఒక రకము. ఇంకొకటి చూపిస్తాను. ఆయుధ పరికరాలు తయారు చేసే విధానం ఏమిటని మన శిష్ట సమాజంలో, శిష్ట సాహిత్యంలో ఎక్కడ కనపడదు. ఇది తాళపత్రాలు రాసేటువంటి గంటం. ఇక్కడ ఇది తాళపత్రం. వావ్. ఇవన్నీ ఎట్లా మీకు? పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్, తాళపత్రాలు, తాటాకులు. ఇదేంటి? ఏం సార్ లాంగ్వేజ్ ఇది? మన తెలుగు. ఇవన్నీ ఏమైనా చేశారా? అంటే దేనికి సంబంధించిన? ఇది భారతము, అనుశాసనిక పర్వము. దీంట్లో వైద్యం ఉంది, సంగీతం ఉంది, శాస్త్రాలు ఉన్నాయి, పశు వైద్యం ఉంది, అనేక రకాల వైద్యాలు. ఇంటి వైద్యము, పెరటి వైద్యము. ఇవే కాదు, సరిపడ ఉన్నాయి ఇవన్నీ ఇట్లాంటివి ఎన్నో. ఇది మళ్ళీ పరికరాలు తయారు చేసే విధానాలు. ఈ పరికరాలను మనం చూస్తున్నాం, కానీ ఈ పరికరాలు తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు ఏమిటి అనే చరిత్ర తెలియదు మనకు. ఎంతసేపు పాశ్చాత్య విధానంలో మనము తయారు చేసుకుంటున్నాం, కానీ పూర్వ విధానంలో దాని డిజైన్ యూనివర్సల్. అలాంటి యూనివర్సల్ నమూనాలని, డిజైన్స్ని మనము మళ్ళీ మన విద్యార్థులకు నేర్పాలి. ఇది దేశీయ విజ్ఞానము, అది బారోవుడ్ విజ్ఞానము. ఏ విజ్ఞానం కావాలి? మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటామే, అందులో చెప్పబడుతున్నది మన దగ్గర వస్తు రూపంలో, నాలెడ్జ్ రూపంలో, రచన రూపంలో మన దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఓయూలో 2 క్వార్టర్స్ ని తీసుకొని దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాత గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది, వీళ్ళు ఒకటి ఇచ్చినారు. ఇప్పుడు దానికంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమో, ఇప్పుడు అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు ఇక్కడ కాదు చేయాల్సింది, చాలా పెద్ద ఎత్తున చేయాలి అనట్లేదు. ఇక్కడ ఇది మాది, మీరెవరు? నేను మూలధ్వని పేరుతో నా పిహెచ్డి, నా ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీయే. నేను మూలధ్వని పేరుతో చేసినటువంటిది 5-6 డిపార్ట్మెంట్లతో కలిసి ఆల్రెడీ చేశాను. ఇవి దీపాలు ఇవి ఇండియన్ ట్రెడిషనల్ ల్యాంప్స్. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఎందుకు? చీకట్లో, అంధకారంలో పెళ్లి చెల్లు చేసినా, ప్రభోజనాలు చేసినా, క్రతువులు చేసినా వాళ్ళు ఎట్లా వాటిని వెలుతురు సృష్టించుకున్నారు. చాలా హెవీ వెయిట్. ఒక్కొక్కటి 200 కిలోల వెయిట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. 200 కిలోలు. ఇది సార్ బొక్కెన? ఇది బొక్కెన. ఇలాంటి బొక్కెనలు అనేకం. అంటే ఎవరు ఎన్ని లీటర్లు, ఎంత నీటిని గుంజుతారో, చేదుతారో వాళ్ళకి అంతటి బొక్కెనను తయారు చేసి ఇచ్చేవాళ్ళు. పిల్లల బొక్కెనలు. ఇది పవిత్ర జలం పెట్టుకోవడానికి గోండులు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర. ఇక్కడ ఇది లింక్ ఇది.
ఇవన్నీ ఇవి కోయ డోలీలు. వీళ్ళంతా కోయలకు సంబంధించినటువంటి గోత్ర పురుషులు పెద్దవాళ్ళు, వాళ్ళ గోత్ర నామాలు కలిగినటువంటి వాళ్ళు. అది సమ్మక్క సారమ్మ పటము. ఆ పటాన్ని చూస్తూ ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ అది. అది మనకు తెలియదు, దానిని డిసైఫర్ చేయాలి, వాళ్ళకి తెలుసు. అది డోలీలు అనే ఒక తెగ ఉంది కోయల్లోనే, వాళ్ళకే ఇది అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి కాదు. వాళ్ళు అది చూపిస్తూ ట్రాన్స్లోకి పోయి ఆ కథని పాడతారు. ఇది కిన్నెర, అటవీ కిన్నెర. ఇది కిందది ఇది మన సొరకాయ బుర్రలు. ఎట్లా దీన్ని కాపాడగలిగారు సార్ ఇన్ని రోజులు? ఇవి ఎట్లా, ఎక్కడ పెట్టిరు, స్టోరేజ్ ఎక్కడ పెట్టగలిగారు? ఇది ఒక కిన్నెర. ఇదా బిగ్ సైజ్. ఇవి అది పూజా గదిలో పూజా సామాగ్రి పెట్టుకోవడానికి ఉపయోగపడే పెట్టె. సో ఈ బాక్సెస్ లో ఉన్నవి ఇంకా తీయలే, ఇవి ఎక్కడ పెట్టాలి తీసి తాళపత్ర. ఒకసారి చూడండి ఇవి ఎట్లా వీళ్ళు తెచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో బనియన్స్ లో చుట్టి ఇందులో పెట్టిరు. ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. చూడండి అసలు దీన్ని ఎంత రెస్టోర్ చేయాలి, బాధ్యత ఉంది కదా. అయినా మేము మా సొంత డబ్బుతో తైలాలు తీసుకొచ్చి ఆ తైలాలని ఒక్కొక్క పేజీకి పెట్టాం. మీకు స్మెల్ వస్తుంది కూడా, పోతున్నాయి కూడా. సిట్రనెల్లా, లెమన్ ఆయిల్ 2. సో చూడండి ఈ సంపదని కాపాడాల్సిన అవసరం ఉంది కదా. చూడండి వీళ్ళకున్న దీంతో క్లాత్ లో చుట్టి ఇక్కడ పెట్టేశారు. అన్నీ అవే కదా, అన్నీ ఇవన్నీ అవి. ఇంకా ఇవి ఒకటే కాదు, ఇవి కూడా అవే. తీయండి అంటే లోకానికి రాతప్రతులు, కాగితం రాతప్రతులు. బా చెయ్యాలంటే అసలు ఇది అద్భుతమే. ఇట్లాంటివి ఎన్ని రూమ్స్ లో ఉన్నాయి సార్ ఇక్కడ? 10 రూములలో ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో 10 రూములలో ఉన్నాయి. ఈ 10 రూములు వాళ్ళు ఇచ్చారు. అంటే ఇది అకాడమిక్ అని ఇచ్చారు ఇక్కడ కూడా. అయితే ఇక్కడ వర్షము వచ్చి తేమ చేరి పాడైపోతున్న సందర్భంలో అక్కడ బాగు చేయించుకొని అక్కడికి పోదామని అనుకున్నాం. వాటి కోసం, మా కోసం కాదు. అది కూడా వాళ్ళు తప్పుగా అంచనా వేయడము, అది చాలా పెద్ద తప్పు. సో మేడం గారు ఉన్నారు, సారు గారి భార్య గారు, ఎట్లా కాపాడగలిగారు మేడం? మీ పాత్ర కూడా ఉందని అంటున్నారు సార్. ఉన్నాను సార్. నా బిడ్డలను, నా కన్న బిడ్డలను నేను ఎట్లా చదువుకున్నానో ఇవి కూడా నా కన్న బిడ్డలనే చదువుకున్నాను. సార్ తెస్తూ ఉండేవాళ్ళు తెచ్చి ఆ రూమ్ లో వేసేవాళ్ళ? అంతే. తను చూసుకునే, తనతో పాటు నేను ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళేదాన్ని. వెళ్ళి చూసుకుని తెచ్చుకునేవాళ్ళం. నా బిడ్డలను ఎట్లా చూసుకున్నానో వాటిని ఎట్లా చూసుకున్నాను. ఇక ఎట్లా కాపాడినాం అంటే మన చంటి పిల్లలను ఎట్లా కాపాడుతామో వాటిని ఎట్లా కాపాడు. కొన్ని డిస్టర్బ్ కూడా అయి ఉంటాయి కదా, వర్షం పడో లేకపోతే అయినాయి. మన దగ్గరే కాలేదు, మన దగ్గర కాలేదు, కానిచ్చుకోలేదు. మేము వేరే చోట పడుకోనైనా మా బెడ్ మీద పడుకోబెట్టాం దాన్ని, వస్తువులని. సో వాళ్ళు పడ్డ కష్టం ఇది. దీన్ని మనం గుర్తించాలి. గుర్తించకుండా మరి ఇక్కడ ఎందుకు వస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అటాక్ చేసి దాడులు చేసి. ఒకసారి మీరు తెలుగు యూనివర్సిటీకి రండి, వచ్చి ఈ మొత్తం ఈ అద్భుతమైన కళాఖండాలు, ఈ ఆదివాసీ మూలవాసుల సంపదను చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. నేను అందుకే అంటున్నా, ఈ ఆదివాసీలకు సంబంధించిన సంఘాలు కానీ,
ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా ఫీల్డ్ లోకి దిగాలి. ఈ చరిత్రని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ చరిత్రని మనం ఒక పెద్ద మ్యూజియం కింద పెడితే వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి మనకి టూరిజం కూడా పెరిగే అవకాశం ఉన్నది. సో మీరు యూనివర్సిటీ స్టూడెంటే కదా, సో మీ ఓల్డ్ స్టూడెంట్. యా, ఏం జరుగుతున్నది యూనివర్సిటీలో? మరి ఇట్లాంటిది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీలాంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయట్లేదా? స్టార్ట్ చేసినాము, చెప్పే ప్రయత్నం స్టార్ట్ చేసిన మేము కూడా. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ ఆలోచనలు యాక్చువల్ కింద నుంచి పోవాలి మనము. అది బయట ఉన్నది, కంప్లీట్ బిల్డింగ్ అవుతాను ఉన్నది. సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక నిధి. దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ కెన్ నెవర్ మేక్ హిస్టరీ అన్నట్టు చరిత్రను మర్చిపో చరిత్ర మూలాలు ఇవి. మానవ ఎదుగుదలతోటి ఎట్లయితే పరిణామ క్రమంలో అభ్యున్నతి చెందుతున్నాడో ఆ టైంలో ఏ స్థాయిలో ఏ స్టేజ్ అంటే కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, మొక్కే దేవతలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళ చరిత్ర కావచ్చు, అవన్నీ అసలు ఏంటంటే కొన్ని ప్రభుత్వం మీదేసుకొని చేయాల్సిన పని ఒక్కడు కుటుంబము కొన్ని 50 సంవత్సరాల పైనుంచి కలెక్షన్ చేసి చిన్న చిన్న బొట్ల లెక్క కలెక్షన్ చేసి ఈచ్ డ్రాప్ మేక్స్ అన్ ఓషన్ లెక్క చిన్న చేసి 5,000కు పైన ఇటువంటి మొత్తం కలెక్ట్ చేసి మేము కూడా ఫీల్డ్ వర్క్ కూడా మామూలు కష్టం ఉండదు. ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడనో సుక్మాకు, బస్తర్కు, నారాయణపూర్, అబూజ్మాడ్ ఆ బెల్ట్లలో కూడా పోయి రాత్రులనక పగలనక పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నాయని అంటే డక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటిది అంతా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఆల్మోస్ట్ ఒకటే తిరిగి ఉంటాయి కదా. ఈవెన్ మన ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ బెల్ట్ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని. నేను ఒక ఉదాహరణ నేను మీకు చెప్తే ఏంటంటే నల్గొండలో ఒక దగ్గర పోయినాం. అది గొల్లోలకు సంబంధించినటువంటి చరిత్రకు చెప్పేది వాడు తెరచిరల వారు అని చెప్పని వారు నల్గొండ దగ్గర ఇవితలు ఉంటారు. ఇప్పుడు మన గొల్లగడ్డ జాతర ఉంది కదా, సూర్యాపేట ఆ పూజారులకు సంబంధించినటువంటి వాళ్ళ చరిత్ర కూడా అక్కడ. సో ఆడికి పోతే వాళ్ళు ఒక 50 సంవత్సరాల కింద వాళ్ళు పూజ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్ మొత్తం భూమిలో పాతి పెట్టిరు. అంటే ఆ పూజారులు ఇక లేరు అనేది. మేము పోయిన తర్వాత జేసీబీలు పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసినందుకు చాలా కొన్ని నెలలు పట్టింది. అదే మేము ఎందుకు ఇస్తాం, మేము భూమిలో పాతి పెట్టినా మాకు అరిష్టం కావచ్చు అని. అవి తీసి వాళ్ళకు పెద్ద మేకలు గీకలు కోసి అక్కడ దావత్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి అది తీసుకొని వచ్చిన జేసీబీలు పెట్టి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇటువంటి అన్ని ఒక రేర్ ఉన్నటువంటి అన్ని మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం జనరల్ గా సామె తింటాం, కర్రు కవ్వం కదురు, నడిచిన ఊర్లో ఇంట్లో కరువు ఉండదని చెప్పి సామెత మనం వింటాం కదా. కర్రు తెలియదు, కవ్వం తెలియదు, కదురు తెలియదు, ఇవాళ రేపు జనరేషన్స్ తెలియదు కదా. మేము ఒక ఊరికి మైబాద్ పోతే మాకు అక్కడ దొరికింది, కర్ర దొరికింది. కవ్వం అంటే సరే దొరుకుతుంది, కదురు ఇవన్నీ పాతకు సంబంధించిన అవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. అంటే సామెతలు కూడా ఎట్లా పుట్టినాయి జీవన విధానంలో వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా అటువంటి అన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇది నువ్వు ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా చిన్నది యాక్చువల్ గా. నువ్వు మొత్తం ఇవన్నీ విస్తృతంగా చూస్తే ఏ తోలుతోని ఒక్కొక్క జంతువు తోలుతోని డప్పులు తయారు చేస్తే అది ఏ ధ్వని ఇస్తుంది. ఉడుము దీంతో నువ్వు అక్కడ చూసినావు కదా, ఉడుము అట్లా డిఫరెంట్ రకాల తోళ్లతోటి వాళ్ళు అప్పుడు అది పరిశోధన యాక్చువల్ గా వాళ్ళని చేసినా కూడా మొత్తం పరిశోధన చేసారు. మ్యూజిక్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యూజిక్ కూడా ఎట్లా వచ్చింది. ఇన్స్ట్రుమెంట్ మొట్టమొదలు ఏ ఇన్స్ట్రుమెంట్ ఇంతకుముందు అక్కడ నువ్వు ఆన్గేప్కాయలు చూసినాం ఎండిపోయిన, అది ఎన్ని సంవత్సరాలు ఎండబెట్టిన తర్వాత దాన్ని ఫిక్స్ చేస్తారనేది కూడా దానికి కూడా డైమెన్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఏదో ఉట్టిగా చెప్పుడు కాదు. నువ్వు ఇప్పుడు వెనకట మనం టెంట్ల మీద ఇట్లా మొత్తం చిత్రాలు ఉంటుంది కదా, దానిలో మొత్తం కులాలు గోత్రాలు వాళ్ళకి సంబంధించిన ఆచారాలు పద్ధతులు అన్ని మొత్తం దాంట్లో డిస్ప్లే అవ్వకుండా ఉన్నాయి. సో ఇవన్నీ ఇదొక నిధి. ఇది యాక్చువల్ గా ప్రభుత్వం చేయలేంది. ఇప్పుడు ప్రభుత్వం కావాలంటే కూడా ఇప్పుడు ఎత్తుకాలంటే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ కు 170 తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయి ఇచ్చారు కదా. రేర్ ప్రభుత్వాలు చేయగలిగేది ఉంటే, గవర్నమెంట్ కనుక చేయగలిగేది ఉంటే సార్ దగ్గరకు వచ్చి ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ప్రయత్నాలు జరిగినాయి యాక్చువల్ గా జరిగినాయి, కానీ కొంచెం వాళ్ళు కూడా తాసారం చేసి చాలా తాసారం చేసి ఇది ఇప్పుడు మనం చూసిండ్రు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ కూడా పెద్ద మనుషులు చాలా మంది వచ్చిండ్రు. అడ్డుకునే వాళ్ళు మాత్రం నేను అనుకుంటున్నా ఇంకా తెలియదు. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తే బాగుంటది. ఇటువంటి చూస్తే వాళ్ళకు కూడా అర్థమైతే మన మూలాలు ఏంటి, మనం ఎక్కడికెళ్ళి వచ్చినాం. రాళ్ళు పెట్టి ఇట్లా కొట్టే మంట కాడికి వెళ్ళి మొదలైంది అది ఎప్పుడో ఆ చరిత్ర. దానికి సంబంధించినటువంటి చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే గానీ ఫుడ్ టేస్ట్ చేస్తేనే తెలిసేదాన్ని. సో నువ్వు వచ్చి ఒకసారి కనుక తెలంగాణకి సంబంధించిన విషయం, దేశానికి దేశ వారసత్వానికి సంబంధించిన విషయం, అది గర్వకారణం. నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యి ఎక్కడెక్కడో మల్టీనేషనల్ కంపెనీస్ కబ్జాలకు గురవుకుంటే జరుగుతూ ఉన్నాయి కదా. దీనికి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే ఒక అద్భుతమైనటువంటి ట్రైబల్ విలేజ్ తయారై కూర్చుంటుంది కదా ఇక్కడ. సో ఇటు సైడ్ వాళ్ళు శ్రద్ధ పెడతలేరు. ఇది ఏంటంటే రిక్వెస్ట్ చేయంగా
అక్కడ ఒక 2 క్వార్టర్స్ వచ్చి అవి కూడా దాదాపు 100 రోజుల నుంచి దానికి హెచ్ఎండిఏ వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చి దాన్ని మొత్తం తయారు చేసినాక ఇప్పుడు ఆశ పుట్టింది కొంతమంది ప్రొఫెసర్లకు. అంతకుముందు బల్లులు గూడులు పెట్టినాయి అందులో, పాములు, బల్లులు, తేళ్లు, తొండలు తిరిగిన క్వార్టర్స్ అవి. ఎవరు ప్రొఫెసర్స్ ఉన్న క్వార్టర్స్ కాదు, పడావు పడ్డటువంటి జంగల్ వాతావరణం ఉన్నటువంటి వాటిని 2 ఇస్తే వాటిని మంచిగా చేయగానే కళ్ళు మండి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మాకు కావాలని. ఒకసారి ఇది చూడండి ఎంత అద్భుతమైన ఇదో, ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది ఓన్లీ నేను శాంపిలే చూపిస్తున్నా ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో. ఇంత హైట్ నాకల పైన ఉంటాయి ఇది. సో ఇట్లాంటివి కొన్ని కళాఖండాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటి మీద మాట్లాడదాం. నేను మేడం రండి. 25 years ఆల్మోస్ట్. మేడం మనోజ గారు ప్రొఫెసర్, మేడం కూడా ఇందులో భాగస్వామురాలే. ఆమె కూడా చాలా పెద్ద ఎత్తున మేడం గారు ఈ గొప్ప కార్యంలో ఆమె కూడా పాలు పంచుకున్నారు. మేడం నమస్తే. నమస్తే. ఇప్పుడు మనం ఇంట్లో కానీ ఎక్కడైనా పాతది ఏదైనా ఉంటే తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తూ ఉంటాం. అది ఎంత గొప్పదైనా సరే ఇది మనకి పనికిరాదు అనుకున్నప్పుడు తీసేస్తూ ఉంటాం. ఇంత భయంకరమైన ఇంత అద్భుతమైన సంపదని మనం ఒక చోట పెట్టినాం. ఇట్రండి మేడం, ఒక చోట తీసుకొచ్చినాం. దీన్ని కాపాడుకునే అసలు ప్రయత్నం ఎక్కడ మీలాంటి వాళ్ళు చేసిరు కానీ గవర్నమెంట్స్ నుంచి కదా ఇనిషియేట్ దక్కాల్సింది. అవును, చాలా తెలంగాణ వచ్చాక 10 ఏళ్ల తర్వాత ఒక చిన్న అడుగుబడింది. అడుగుబడి 2 డైలపేటెడ్ దాదాపుగా పోతున్న 2 క్వార్టర్స్ ఇవ్వబడ్డప్పుడు ఓ 3 నెలల నుండి పని జరుగుతుంది అని ఆనందపడ్డప్పుడు కొంతమంది వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు వాళ్ళకి, కానీ ఈ సంపద ఇంతుంది అని చూసినప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్నారు తెలుస్తుంది, తెలిసినప్పుడు అది వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద తరం మనిషి, ఒక సీనియర్ ప్రొఫెసరు ఆ యూనివర్సిటీకి కావాల్సిన ఒక పెద్ద హంగు ఇస్తున్నారు, ఒక పెద్ద సంపదనిస్తున్నారు. దాన్ని భద్రపరచుకోవాలన్న ఒక నెరుపు మనకు ఉండాలి. అది మనకు ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు గతంలో ఏఎస్ఆర్సి అనేవాళ్ళం మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఓఈసీ ఉన్నది. అదే ఇప్పుడు తిరుమలరావు గారు డైరెక్టర్గా చేసిన ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నది, క్యాంపస్లోనే ఉన్నది. అట్లనే ఇది కూడా ఒక పరిశోధక సంస్థ, అట్లా నిలబడుతుంది. దీనికి ఒక లైబ్రరీ ఉంటుంది. మాకు ఆదిధ్వనితో పాటుగా ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, అట్లాగే లైబ్రరీ. ఇవన్నీ ఒక యూనివర్సిటీలో ఒక పెద్ద నాలెడ్జ్ సిస్టమ్ ఇస్తున్నాము. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఐ రిపీట్, అది ఇస్తున్నాము. ఇచ్చినప్పుడు దాన్ని గుర్తించడం అందరి బాధ్యత, నిలుపుకోవడం అవసరం ఇప్పుడు. ఎందుకంటే కలెక్ట్ చేసే వాళ్ళలో తిరుమలరావు గారు చివరి తరం, వస్తువులలో ఇవి చివరి తరం. వాళ్ళు ఆ తర్వాత అంత ఇదిగా ఇప్పుడు దీంతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళం ఏదో ఆ పాత అలవాటుకి వెళ్తామేమో కానీ ముందు ఇంకెవరు రారు. ఈ వస్తువులు కూడాను ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఇది పోతే రెండోది వస్తుంది కానీ ఆ నాజుక్తనంతో ఆ నజాకత్తోని మళ్ళీ రాదు. వస్తువులు ఎలాగా చివరి తరం ప్రతినిధులు ఇవి చూసారా, దీపం, ఒత్తి, దీపం, ఇది ఇలాగా ఇట్లాంటివి చాలా అరుదైన సంపదని పరిరక్షించుకుని మీకు పెడతాను, మీరు చదువుకోండి అంటున్నా. ఆదిధ్వని కావాలంటే ఒక్కళ్ళు ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం, చాలా పెద్ద మంది అడిగారు. డబ్బులే అనుకుంటే చాలా వస్తాయి. ఆ పటాలు, పడిగలు అన్ని చూసారు మీరు. అవన్నీను అమ్ముకుంటారు. పెద్ద తరం వాళ్ళము నేను ఇస్తున్నాను, జ్ఞానం తీసుకోండి అంటున్నా. ఫౌండేషన్ తరఫు నుంచి కానివ్వండి, ఆయన ఇది కోట్ల రూపాయలు వస్తాయి. నేను ఒక చిన్న అనుభవం చెప్తా ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా మంది వచ్చి చూసిపోతున్న క్రమంలో ఈ సారంగ దర్యా ఈ మూవీ పాట వచ్చిన క్రమంలో సురేష్ బాబు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచిండ్రు.
పిలిచి కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేసిండు సార్. నేనున్నా ఆ మీటింగ్ లో, నేనున్నా. వాళ్ళ స్టూడియోకి పిలుచుకొని చెప్పిండు, సార్ మీకు ఇది అంత ఎందుకు, మీకు ఇక్కడ గవర్నమెంట్ ఇట్లా సపోర్ట్ చేస్తలేదు కదా, మాకు ఇచ్చేసేయండి ఇవన్నీ, మేము మీకు పైసలు ఎంత అంటే అంత ఇస్తాము, మూబోలే పైసే దేతే హమ్లో ఆప్కు, ఎట్లా అంటే అట్లా మేము మొత్తం దీన్ని అంతా ఇట్లా డిజిటైజ్ చేసి పెట్టేసి ప్రెజెంటేషన్. సురేష్ బాబుతో మీటింగ్ స్టూడియోలో మేము కూర్చున్న తర్వాత లాస్ట్ కు ఆయన ఏమంటాడంటే, నాకు వైజాగ్ లో ల్యాండ్ ఉంది, సముద్రం ఒడ్డులో ఉంటది, నేను పెద్ద మ్యూజియం పెడతా, మీకు ఎన్ని పైసలు అంటే పైసలు మాకు ఇచ్చేసేయండి ఇది అంటే, లేదు నా తెలంగాణ గురించి నేను అమ్మేటందుకు కాదు, ఎప్పటికైనా ఇక్కడ పిల్లలకు ఇక్కడ భవిష్యత్తు గురించి అని చెప్పి ఇక్కడ పిల్లలకు అకెరకొట్ట వస్తట్టు ఉండాలని చెప్పని ఇయ్యని సందర్భము అది జరిగింది. ఇయ్యలేదు, వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ ఇది అయి కూడా నేను దాదాపు ఒక 4-5 years కావచ్చు మేము పోయి ఆ సీటింగ్ లో కూర్చున్న తర్వాత. సో అట్లా ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ పరిశోధన జరగాలనే ఇంట్రెస్ట్ తోటే, తన ఇంట్రెస్ట్ తోటే ఉన్నది. యాక్చువల్లీ ఇప్పుడు ఇది తెలుగు యూనివర్సిటీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా బిల్డింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మాట్లాడదాం. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. మనం ఇది ఫస్ట్ ఎపిసోడ్ లో ఓన్లీ ఈ రూమ్ వరకే మనం పరిమితం చేస్తున్నాం. సో ఎంత అద్భుతమైన సంపద ఇది. చూసారు కదా, సురేష్ బాబు పిలిచి మీకు కోట్ల రూపాయలు ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం, మీరు అవన్నీ ఇచ్చేయండి అన్నాడట. అంటే దీన్ని ఒక ఎగ్జిబిషన్ చేస్తే ఒక 10 రూపాయల టికెట్ పెట్టినా, అంటే చెప్తున్నా నేను, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరగడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మన పిల్లలకి, మన తెలంగాణ ప్రజలందరికీ ఇది ఒక పెద్ద గర్వకారణం. ఎంత పెద్ద ఆఫర్లు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వేరే వాడైతే ఎప్పుడో అమ్ముకునేటోడు. వాళ్ళు ఎందుకు అమ్ముకోలేదు? వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం? వాళ్ళంత కష్టపడి చెమటోడ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి, కొన్ని చూస్తేనైతే మనం షాక్ అవ్వాలి, అసలు ఇంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ని ఎట్లా తీసుకొచ్చారు అక్కడి నుంచి అని. ఎప్పుడు 1975 నుంచి. ముఖ్యమంత్రి గారు కనుక ఈ వీడియో చూస్తే, ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే దయచేసి పంపించండి. చాలా అసలు అవసరమైతే ఆయన రావాలి ఇక్కడికి వచ్చి, ఇది కాదు మనం చేయాల్సింది, దీనికి ఒక 5 ఎకరాలు కేటాయిద్దామని చెప్పాలి. మీరు కుల సంఘాలకి కేటాయించరు కదండి, ఇంతకంటే దారుణం ఉందా? కమ్మ సంఘానికి 5 ఎకరాలు, వెలమ సంఘానికి 5 ఎకరాలు, ఈ సంఘానికి 5 ఎకరాలు, 100 కోట్ల విలువ చేసే భూమిని కుల సంఘాల కోసం కేటాయించిన మీరు ఈ వారసత్వ సంపదని కాపాడుకోవడానికి ఒక 5-10 ఎకరాలు కేటాయించి ఒక పెద్ద మ్యూజియంని కట్టి వీటిని భద్రపరచలేమా? ఆలోచించాలి. దీని మీద ఖచ్చితంగా మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇదే యూనివర్సిటీ బయట ఒక పులి బోన్ ఉన్నది. సార్ తెచ్చింది. ఇది కూడా ఏ ఇయర్లో తెచ్చింది సార్? ఇది 1980. ఎక్కడ పెట్టారు ఇన్ని రోజులు? ఇది ఇక్కడే ఉంది. వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది. 1980s లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారట. ఇది పులి బోన్ అన్నమాట. సో ఇది పులులు పడడానికి అక్కడ వాళ్ళు రక్షణ కోసం వెనకాలను పెడతారు. ఎక్కడ ముందు ఇంత పెద్ద స్పేస్ ఉంది, అది దాన్ని తినడానికి ఇది లోపలికి పోతుంది. లోపలికి పోగానే ఇక్కడ నుంచి ఇది మూత పడిపోతుంది. ఓకే, ఆనాటి పులి బోన్. వాళ్ళ ప్రతిసారి రోజు ఏడుపులే. 2 లేదా 3 గొర్రెలను తినే అన్ని పులులు ఎక్కువ ఉండేవి కాబట్టి ఇది తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు ఇదే మోడల్ కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు. మనం ఎక్కడ పులి బోన్ అనగానే ఇదే మోడల్ కనిపిస్తుంది. మనము పులి బోనులు సర్కస్ లో చూసాము, నిజానికి ఎక్కడ చూసాము? చూడలే. ఇదే ఎట్లా తెచ్చారు సార్ అక్కడి నుంచి ఇక్కడికి? మన దగ్గర ఉన్న వాళ్ళు బరువులు ఎత్తలేని పరిస్థితికి వచ్చారు. మళ్ళీ బీహార్ వాళ్ళు నిజామాబాద్ ఇంటీరియర్స్ లో ఒక విలేజ్ లో తీసుకొని వచ్చాము. మన వాళ్ళు లేపలేమని చేతులు ఎత్తేసారు. ఎంత డబ్బులు ఇచ్చినా మేము ఎత్తలేమన్నారు. వాళ్ళు 15 మంది వచ్చి దీన్ని లారీలో పెట్టించారు. దీనిని కింద దించడానికి మన దగ్గర పరిస్థితి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కలెక్షన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత అక్కడి నుంచి తేవడం ఇది అంటే ఎంత ఖర్చుతో కూడా కూడుకున్న పనే కదా సార్. చాలా ఖర్చు. ఇక మాకు ఏమి లేదు. 2 bedroom ఇల్లు, ఆమెకు బంగారం లేదు, నాకు అలవాట్లు లేవు. అంతే, మొత్తం వీటికే ఖర్చు పెట్టేసి వీటికే ఇప్పటికీ అదే తృప్తి. అంతే. దాంట్లోనే ఒక చరిత్రను నిర్మించాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలు అంటారు, పెద్ద పెద్ద తత్వవేత్తలు. కానీ ఎట్లా చరిత్రను నిర్మించారనే దానికి రెఫరెన్స్ లేదు కదా. ఇవి రెఫరెన్స్ పుస్తకాలు. సో చూడండి, ఒకవేళ ఇది ఈజీగా లేచేదైతే ఈ పాటికి తీసుకుపోయి అమ్ముకునేటోళ్ళు. ఇది లేచేటట్టు లేదు కదా. ఒక 20 మంది కావాలి దీన్ని లేపుతాను. లేదంటే జేసీబీ అని ఇంకో 4 జేసీబీలు తేవాలి. కాబట్టి ఇది ఇక్కడే ఉండిపోయింది 1980s నుంచి. అది ఎండకు తడుస్తున్నది, ఎండకు ఎండుతున్నది, వానకు తడుస్తున్నది.
వీటిని కనీసం ఇది వీటిని అన్నింటినీ తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రత్తగా భద్రపరుద్దామని అనుకున్నాం. అనుకున్నారు అంతే.